ఉరుములతో కూడిన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలానే వైజాగ్కి పశ్చిమ భాగం నుంచి హైదరాబాద్ మీదుగా మనకు తేమ అనేది మనకు కొనసాగుతుంది. మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో అలానే రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తోంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఈ రోజు నుంచి కొన్ని ప్రాంతాలలో వర్షాలు మొదలయ్యి రాగల రోజుల్లో వర్షాలు అనేవి బాగా తీవ్ర స్థాయిని దాల్చే అవకాశాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. దీనివలన చాలా పంట పొలాలకు కానీ రైతులకు కానీ నష్టం జరిగే అవకాశాలు కూడా డెఫినెట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి వీడియోని అందరూ చివరిదాకా చూడండి. ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళా ఇస్తున్నాను కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోస్తాంధ్ర జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితిలో మనకు కోస్తాంధ్ర జిల్లాల్లోకి తేమగాలులు అనేవి ప్రవేశిస్తున్నాయి. ఈ ప్రాంతం తీసుకుంటే ఈ ప్రాంతంలోకి బంగాళాఖాతంలో నుంచి తేమగాలులు ఇలా వస్తున్నాయి. అలానే అరేబియా సముద్రంలో నుంచి కూడా తేమగాలులు ఇలా వస్తున్నాయి. సో ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి మధ్యలో ఒక లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటినంటే ఒక గాలుల అసహజనత, అంటే రెండు గాలులు కలుస్తున్నాయి కాబట్టి ఆ గాలులు అనేది అన్స్టేబుల్ స్టేట్కి వెళ్ళిపోయింది. దాని వలన ఏమవుతుంది అంటే ఉరుములతో కూడిన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈరోజు మనకు ఈ లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ అనేది కర్ణాటకకు మీదుగా ఉంది కాబట్టి ఆ కర్ణాటకకి ఆనుకోనున్న ప్రాంతాలలో మనకు వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. మరొక్క చోట కూడా మనకు లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ ఉంది. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రము అలానే వైజాగ్కి పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతంలో అక్కడ కూడా మనకు ఇంకొక లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాలలో ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ యొక్క కర్ణాటకను ఆనుకోనున్న ప్రాంతాలు, అలానే వచ్చేసి హైదరాబాద్ నుంచి వైజాగ్కి పశ్చిమ భాగం అంటే ఏజెన్సీ ప్రాంతం అంటే అరకు వ్యాలీ ప్రాంతం వరకు ఉన్న భాగంలో ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాప్ బట్టి కూడా మనం చెప్పొచ్చు క్లియర్గా. అలానే మనకు తేమ కూడా చూసినామనంటే ఎగ్జాక్ట్గా అలాంటి ప్రాంతం మీదుగానే ఉంది. ఇక్కడ చూసినామంటే కొంచెం తేమ అనేది ఈ ప్రాంతంలో ఉంది. అలానే వైజాగ్కి పశ్చిమ భాగం నుంచి హైదరాబాద్ మీదుగా మనకు తేమ అనేది మనకు కొనసాగుతుంది. బంగాళాఖాతంలో నుంచి వస్తున్న తేమ అనేది ఆ విధంగా సెటిల్ అయ్యి ఉంది ప్రస్తుతానికి. సో దీని వలన మనకు మధ్యాహ్నం ఎండవేడి వలన ఈ యొక్క తేమ అనేది బలమైన మేఘాలుగా మారి వర్షాలు కురిచేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో మనం మ్యాప్లో కూడా చూసినాము అంటే కర్ణాటకని ఆనుకోనున్న ప్రాంతాలు అంటే ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, కర్ణాటక ఆనుకోనున్న ప్రాంతాల్లో మనం ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలలో మాత్రమే చూసే అవకాశాలు ఉంటున్నాయి. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలను చూసే అవకాశాలు ఈరోజు సాయంకాలం సమయంలో కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లో అక్కడక్కడ అంటే మరీ ఎక్కువగా కాకుండా అక్కడక్కడ మాత్రమే నేడు వర్షాలు కురిసే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అలానే ఈరోజు సాయంకాలం సమయంలో శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలోని పశ్చిమ భాగాలలో మధ్యాహ్నం సమయం అలానే సాయంకాలం సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. ఇది రాత్రికి తగ్గుముఖం పడుతుంది కాబట్టి విశాఖపట్నం నగరంలో నేడు వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదండి. మిగిలిన ప్రాంతాల్లో కూడా తక్కువ వర్షాలే ఉంటుంది. ఎందుకనంటే ఎక్కడో లోపల ఉంది లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ అనేది. సో ఈరోజు 16 ఈరోజు ప్రారంభిస్తుంది, వర్షాల యొక్క తీవ్రత పెరగడం అనేది ప్రారంభిస్తుంది. 15 నుంచి కొంచెం వర్షాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాలు కవర్ అవుతుంది. 18, 19, 20 అలానే 21 మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగానే ఈ 4 రోజులలో మనము వర్షాలు అనేవి కాస్తంత ఎక్కువగా చూసే అవకాశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. సో ఈరోజు మనం థండర్ స్టార్మ్ ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే ఉరుములతో కూడిన వర్షాలు ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. ఆ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలుగానే ఉంటుంది. అలానే మనకు వైజాగ్కి దగ్గరగా ఉన్న అరకు వ్యాలీ ప్రాంతంలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా వచ్చేసి మనకు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, ఒడిశా ఆనుకోనున్న ప్రాంతాలు, అలానే మారేడుమిల్లి సైడ్లో కూడా కొన్ని ఉరుములతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. అనంతపురము, కర్నూలు, అలానే సత్యసాయి జిల్లాల్లోని కర్ణాటకకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు నేడు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము రాగల 10 రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటాం. అంటే 16 నుంచి 25 మధ్యలో ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది అంటే రాగల రోజుల్లో మనకు వర్షాలు అనేవి ఎక్కువగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తోంది. అరకు వ్యాలీ ప్రాంతం కావచ్చు,
అలానే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది హైయెస్ట్. అరకు వ్యాలీ సైడ్లో ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాలలో కూడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. డెఫినెట్గా వచ్చేసి మొత్తం మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో అలానే రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తోంది. దాంతోపాటుగా వచ్చేసి తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్ కావచ్చు, లేకపోతే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అలానే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, దాంతోపాటుగా వచ్చేసి మనకు పెద్దపల్లి ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాలు కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అలానే వచ్చేసి సత్యసాయి, అనంతపురము, హైదరాబాద్, వికారాబాద్, దాంతోపాటుగా వచ్చేసి నిజామాబాద్, మెదక్, అలానే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా మనము చల్లాచదురుగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. అత్యల్పంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు వర్షాలు అనేవి రాగల రోజుల్లో కనిపిస్తుంది. విశాఖపట్నం నగరంలో కూడా 18 ఆ టైంలో మనకు 1 లేదా 2 రోజుల్లో మనకు సాయంకాలం సమయంలో కొన్ని వర్షాలు ఉంటుంది, కానీ ఎక్కువ వర్షాలు అనేవి వైజాగ్ సిటీలో అయితే మనకు కనిపించడం లేదండి. ఓవరాల్గా మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే 3 విషయాలను అయితే గ్రహించవచ్చు. ఒకటి ఏంటి అంటే వర్షాలు అనేవి రాగల రోజుల్లో మనకు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువగా వర్షాలు వచ్చేసి అరకు వ్యాలీ ప్రాంతం కావచ్చు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతంలో ఎక్కువగా మనకు వర్షాలు ఉంటుంది. కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే తూర్పు రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటుంది. మరోవైపున మనకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ భాగాలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరం కావచ్చు, తూర్పు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అలానే వచ్చేసి మనకు ఆంధ్ర, తెలంగాణకి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటుంది. ప్రత్యేకించి ఈ వర్షాలు అనేవి ఉరుములతో కూడిన వర్షాలు, కొన్ని చోట్లలో వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశాలు రాగల రోజుల్లో డెఫినెట్గా కనిపిస్తుంది. రైతులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందండి.